వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. మన కరెంట్ అఫైర్స్ వీడియో సిరీస్లో భాగంగా మనం మే నెల కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం. ఇది క్లాస్ 3 కంటిన్యూషన్ క్లాస్, మే నెలకు సంబంధించి, అంటే మే మంత్కి సంబంధించి. సో ఈరోజు మనం చూస్తే ఎడిటోరియల్స్లో నిధుల చికిత్స, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అండి. ఇది మన వైద్య ఆరోగ్య శాఖ గురించి పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక నివేదిక ఇచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నివేదిక ప్రకారం ఏంటంటే కేంద్రంలో, అంటే కేంద్రమనే కాదు, వైద్య ఆరోగ్య శాఖ అనేది మన దేశంలో చాలా నిర్లక్ష్యానికి గురవుతుందండి. వైద్య ఆరోగ్య శాఖ అంటే యాక్చువల్గా ఏంటంటే దీనివల్ల అంటే ఎఫెక్ట్స్ ఏంటంటే పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రకారం ఈ రిపోర్ట్ అండి, వైద్య ఆరోగ్య శాఖ చాలా నిర్లక్ష్యం గురవుతుందని. దీని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ పైన, అంటే వైద్యులు, నర్సెస్, డాక్టర్స్ వీళ్ళపైన క్లియర్గా అంటే ఉండట్లేదు, ఎగ్జాక్ట్గా ల్యాక్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అంటే మౌలిక వసతులు కూడా ఉండట్లేదు వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా ఉండడం వల్ల. అందువల్ల మన యొక్క ఆసుపత్రులు అనేవి చాలా దారుణంగా ఉంటున్నాయి, సరిపోవట్లేదు, మన యొక్క జనాభాకి మినిమము సరిపోవట్లేదండి. కోవిడ్కి సమయంలో ఇది క్లియర్గా కనబడింది. అంటే జస్ట్ కొద్దిగా కోవిడ్ తీవ్రం అవ్వకముందే హాస్పిటల్స్ అన్నీ హౌస్ఫుల్ అయిపోయి, ఆక్సిజన్ అందలేదు, మెడిసిన్స్ లేవు, డాక్టర్స్ లేరు, ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. లాస్ట్ 5 ఇయర్స్లో చూసినా మనం కేంద్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖ కేటాయింపులు ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాప్ కూడా ఇచ్చాడు. 2016-17లో 56,000 crores అడిగితే వాళ్ళు, అంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు 56,000 crores అరౌండ్ అడిగితే గవర్నమెంట్ ఎంత ఇచ్చిందంటే అలకేట్ చేసిందంటే బడ్జెట్లో జస్ట్ 37,000 crores అండి. 37,000 crores అంటే ఇంత దారుణంగా 17-18లో చూసిన అరౌండ్ 70,000 crore అడిగితే వీళ్ళు ఇచ్చింది 47,000 crore. లేటెస్ట్గా అంటే ఇంత కరోనా సమయంలో కూడా 2021-22లో వైద్య ఆరోగ్య శాఖ ఎంత అంటే మాకు అలకేట్ చేయాలని అడిగిందంటే 1,21,889 crores అడిగిందండి. 1,21,889 crores. కానీ కేంద్ర బడ్జెట్లో కేటాయించింది ఎంత అంటే 71,000 crores, జస్ట్ అరౌండ్ 71,000 crores, అంటే జస్ట్ 58% అలకేట్ చేశారు. ఇంత కోవిడ్ సమయంలో కూడా ఇంత దారుణంగా ఉంది అని పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికను చెప్పింది. దాంతోపాటు ఏంటంటే మన ర్యాంకింగ్ చూస్తే, అంటే బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత మనం చూస్తే అరౌండ్ 189 కంట్రీస్లో మన యొక్క స్థానం 179. ఎంత దారుణంగా ఉన్నామో ఎక్కడ చూడండి. బడ్జెట్లో ఆరోగ్య వైద్య రంగానికి కేటాయింపుల్లో మన యొక్క ర్యాంకింగ్ అనేది 179వ స్థానంలో ఉంది. అలాగే మనం చూస్తే ఇక్కడ 2018 లెక్కల ప్రకారం స్వీడన్, జపాన్ వంటి దేశాలు ఏంటంటే జీడిపిలో 18-19 ప్రకారం జీడిపిలో వైద్య ఆరోగ్య రంగానికి డెవలప్డ్ కంట్రీస్ ఇన్ స్వీడన్, జపాన్ లాంటివి కేటాయిస్తుంది అరౌండ్ 9%. అయితే డెవలపింగ్ కంట్రీస్ కొలంబియా, అర్జెంటీనా ఇటువంటివి కూడా కేటాయిస్తుంది. కొలంబియా, అర్జెంటీనా కేటాయిస్తున్నవి జీడిపిలో ఎంత ఉంది అంటే 5-7% అండి. ఈ లెక్కన చూస్తే మన దేశం అట్లీస్ట్ 3-4% కేటాయించాలి. కానీ మన యొక్క కేటాయింపు లాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే ఎంత ఘోరంగా ఉందో చూడండి. 1.2, 1.3, 1.8, అది కూడా కరోనా సమయంలో జస్ట్ 1.8 చేశారండి. 2020-21లో జీడిపిలో వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించింది జస్ట్ 1.8%. ఇంత దారుణంగా మనం వైద్య ఆరోగ్య రంగానికి నిర్లక్ష్యంగా గురవుతుంది. కాబట్టి కోవిడ్ సమయంలో మన దేశంలో అంటే వైద్య ఆరోగ్య రంగంలో లోపాలు స్పష్టంగా కనబడ్డాయి. హాస్పిటల్స్లో ఎంత దారుణ పరిస్థితుల్లో మనం చూసాం. ఇప్పుడు సెకండ్ వేవ్లో కూడా ఆక్సిజన్స్ అందట్లేదు, మెడిసిన్స్ లేవు, రెమ్డెసివిర్కు లాంటి ఇంజెక్షన్స్ దొరకట్లేదు. ఇవే కాదు, కనీసం బెడ్స్ కూడా దొరకట్లేదు హాస్పిటల్స్లో. ఇంత దారుణంగా ఉంది. దీనికి కారణం మనం బడ్జెట్లో కేటాయింపులు లేవు, ఖర్చు చేయట్లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, హ్యూమన్ రిసోర్సెస్ మీద. పోనీ రాష్ట్రాలని కేంద్రం ఎలా ఉంది, రాష్ట్రాలు ఎలా ఖర్చు పెడుతున్నాయి, స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ అని చూస్తే యాక్చువల్గా కేటాయించాల్సింది ఎంత? జాతీయ వైద్య విధానం ప్రకారం రాష్ట్రాలు తమ జీడిపిలో ఎంత పర్సెంటేజ్ కేటాయించాలంటే 8% కేటాయించాలి. ఎన్ని రాష్ట్రాలు అలా కేటాయిస్తున్నాయి లేదా యూనియన్ టెరిటరీస్ అని చూస్తే కేవలం 3 రాష్ట్రాలు, అంటే రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ కలిపి కేవలం 3 అబవ్ 8% జీడిపిలో వైద్య ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్నాయి. మేఘాలయ 9.1% జీడిపిలో వైద్య ఆరోగ్య రంగానికి. రిమైనింగ్ 2 కూడా యూనియన్ టెరిటరీస్. ఢిల్లీ 13%, ఇది చాలా బాగుంది ఢిల్లీ ఒక్కటి. పుదుచ్చేరి కూడా ఓకే, అంటే జాతీయ వైద్య విధానం ప్రకారం 8.6%.
ఈ 3 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కాకుండా రిమైనింగ్ కనీసం దరిదాపుల్లో కూడా లేవు 8%కి, అన్నీ కూడా బిలో 5% ఉన్నాయి. ఇంత దారుణంగా మనం ఉన్నామండి. స్టేట్స్ కూడా అంతగా పట్టించుకోవట్లేదు వైద్య ఆరోగ్య రంగాన్ని. అసలు అంటే ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అంటే వ్యక్తులకి అయ్యే ఖర్చులో ఎంత భరిస్తున్నాయి ప్రభుత్వం అని చూస్తే, మన ప్రభుత్వం మొత్తం వైద్య ఆరోగ్య రంగానికి అయ్యే వ్యయంలో 27% మాత్రమే ఖర్చు పెడుతున్నాం. రిమైనింగ్ పర్సంటేజ్ అంతా కూడా అంటే అరౌండ్ మన దేశంలో చూస్తే 63%. ఈ 63% కూడా ప్రైవేట్ వ్యక్తులే, అంటే నార్మల్ పర్సన్సే ఖర్చు పెడుతున్నారు. అది దేశాల్లో చూస్తే ఎంత దారుణంగా ఉందో మన పొజిషన్ అనేది తెలుస్తుంది. స్వీడన్లో వైద్య ఆరోగ్య రంగానికి అయ్యే ఖర్చుల్లో ప్రభుత్వ వ్యయం 85% ఉంటే, ప్రైవేట్ వ్యయం అనేది అంటే ప్రజలు జోబుల నుంచి అయ్యే ఖర్చు అనేది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 13.8% అండి స్వీడన్. పోనీ స్వీడన్ అంటే డెవలప్డ్ కంట్రీ, బ్రెజిల్ లాంటి డెవలపింగ్ కంట్రీస్లో కూడా ప్రభుత్వ వ్యయం 41.7%. ప్రైవేట్ వ్యయం అంటే ప్రజల జోబు నుంచి అవుతుంది జస్ట్ 27. మంద మాత్రం చాలా రివర్స్ మన దేశం అనేది. భారత్లో 27% ప్రభుత్వ వ్యయం అయితే ప్రజల జోబుల నుంచి అవుతుంది 63%. ఇంత దారుణంగా ఉన్నాం మనం. అవుట్ ఆఫ్ అంటే ర్యాంకింగ్లో కూడా ఎంత దారుణంగా ఉన్నామంటే మనది చూస్తే అరౌండ్ అంటే వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో 158th పొజిషన్ అండి అవుట్ ఆఫ్ 196 కంట్రీస్. ఇంత దారుణంగా ఉన్నాం మనం టోటల్ అన్ని కంట్రీస్లో పోలిస్తే. అలాగే అంటే 15th ఫైనాన్స్ కమిషన్కి వైద్య ఆరోగ్య రంగం ఎంత అలొకేట్ చేసింది. అసలు వైద్య ఆరోగ్య రంగం 5 years అంటే 2021-22 నుంచి 25-26 వరకు 2025-26 వరకు అరౌండ్ వీళ్ళు అడిగింది ఎంత అంటే 5.97 lakh crores అండి. అంటే టోటల్గా 6 lakh crores అరౌండ్ అడిగితే వాళ్ళు కేటాయించింది ఎంత అంటే ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు జస్ట్ 1.06 lakh crores. అంటే 6 లక్షల కోట్లు అడిగితే 1,00,000 కోట్లు కేటాయించారు. ఇంత దారుణంగా అంటే ఫైనాన్స్ కమిషన్ కూడా గ్రాంట్స్ అనేవి అంతగా కేటాయించట్లేదు అనేది స్పష్టం అవుతుంది. దీంతోపాటు లాస్ట్ ఇయర్ అంటే 2021-22లో గ్రాంట్స్ ఇచ్చింది 1 lakh crore 13,192 crores అండి. ఇంత దారుణంగా ఉందండి మన పొజిషన్ అనేది. అంటే టోటల్ దీంట్లో 10% దాకా అనుకోండి, 1 lakh crore 10 to 12%. అలాగే అంటే దీని పార్లమెంటరీ సంఘం ఏం చెప్పిందంటే 15th పార్లమెంటరీ సంఘం మనం వైద్య ఆరోగ్య రంగాన్ని చేస్తానంటే రికమెండేషన్స్ ఎలాగ ఉన్నాయంటే వైద్య ఆరోగ్య రంగానికి నెక్స్ట్ 2 yearsలో 2.5% జీడిపిలో ఖర్చు పెట్టాలి. అదేవిధంగా 2025 నాటికి 5%కి పెంచాలి అని రికమెండ్ చేసింది. దీంతోపాటు మనం ఏంటంటే వైద్య ఆరోగ్య రంగం ఇప్పుడు వస్తున్న అత్యవసర పరిస్థితులను వైపరీత్యాలను ఎదుర్కొనేటట్లు రెడీగా ఉండాలి. మానవ వనరులు ముందుగానే సమకూర్చుకోవాలి. రసాయనిక జీవ సంబంధ రేడియో ధార్మిక అణు విపత్తులు ఎదుర్కొనేందుకు ప్రత్యేక సామర్థ్యాలను ముందుగానే సంపాదించుకోవాలి. CBR అని కెమికల్, బయలాజికల్, రేడియో యాక్టివ్, న్యూక్లియర్ ఇటువంటి ఏవైనా విపత్తులు వస్తే, డిజాస్టర్స్ వస్తే మనం రెడీగా ఉండాలని కూడా పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో మీరు చాలా కేర్ఫుల్గా దీన్ని ఫాలో అయ్యి మీరు నోట్స్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు అంచనా సంస్థ అంటే స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండి. స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి అధ్యక్షుడిగా అంటే దాని యొక్క సంస్థ చైర్మన్గా ఎవరిని ఎంపిక చేశారంటే రిటైర్డ్ IAS అండి పి వెంకట్రామిరెడ్డి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి బిట్స్ APPSCలో. అలాగే సభ్యునిగా తాటిపట్టి బైరాగిరెడ్డి దీని యొక్క సభ్యుడు. వీళ్ళిద్దరి యొక్క పదవీ కాలం 3 years అండి. 3 years పాటు వీళ్ళిద్దరూ పదవిలో ఉంటారు. సో ఈ కమిటీ ఏం చేస్తుందంటే స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రాష్ట్ర నిపుణుల మదింపు కమిటీ సిఫార్సు మేరకు నిర్ణయాలు అనేది తీసుకుంటుంది. సో ఇది కరెంట్ అఫైర్స్, ప్యూర్లీ కరెంట్ అఫైర్స్, చాలా ఇంపార్టెంట్. ఇది స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి చైర్మన్గా పి వెంకట్రామరెడ్డి, సభ్యునిగా తాటిపట్టి బైరాగిరెడ్డిని ఎంపిక చేశారు. నెక్స్ట్ మేధో హక్కుల నోడల్ ఏజెన్సీగా AU అంటే రాష్ట్రంలో మేధో హక్కుల పరిరక్షణను ప్రోత్సహించే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించిందండి రాష్ట్ర ప్రభుత్వం. AUని ఆంధ్ర యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీ దేనికి మేధో హక్కుల నోడల్ ఏజెన్సీగా ఆంధ్ర యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అటువంటి బిట్స్ కరెంట్ అఫైర్స్కి. సో మీరు ఇవి చాలా క్లియర్గా ఫాలో కండి, నోట్స్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ జనంలోకి జన్యు మార్పిడి దోమలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఈ దోమల వల్ల ఎటువంటి వ్యాధులు ఎంత దారుణంగా వస్తున్నాయని మనకు తెలిసిందే. డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికెన్ గున్యా, జికా వైరస్, ఇవన్నీ కూడా దోమల ద్వారానే వస్తున్నాయి. ఇటువంటి వ్యాధులను అరికట్టడానికి దీనివల్ల ఎంత ఖర్చు అవుతుంది దేశానికైనా లేకపోతే వ్యక్తులకైనా సరే, అంటే పర్సన్స్కి ఇండివిజువల్గా అయినా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. దీన్ని అరికట్టడానికి, ఈ దోమలను అరికట్టడానికి ఇది మెయిన్ వచ్చేది మనకు తెలిసిందే ఏడిస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడదోమల ద్వారా ఈ వ్యాధులన్నీ కూడా సంక్రమిస్తాయి. సో వీటిని అరికట్టడానికి ఏం చేస్తున్నారంటే ప్రయోగాత్మకంగా జన్యు మార్పిడి దోమలను సృష్టించి వాటిని ప్రయోగాత్మకంగా జనాల్లోకి విడుదల చేస్తున్నారు. అమెరికాలో ఇది స్టార్ట్ చేశారు. దీన్ని ఏ సంస్థ స్టార్ట్ చేసిందంటే ఆక్సిటెక్ అనే సంస్థ ఫ్లోరిడాలో, వీటిని ఆక్సిటెక్ అనే సంస్థ ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది. ఏ సంస్థ ఈ దోమలు తయారు చేస్తుందంటే బ్రిటన్కి చెందిన ఆక్సిటెక్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆక్సిటెక్ అనే సంస్థ ఈ జన్యు మార్పిడి దోమలు. అయితే దీని ద్వారా ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఈ ఆక్సిటెక్ అనే సంస్థ OX5034 అనే దోమలను క్రియేట్ చేశారండి, జన్యు మార్పిడి దోమలను. ఇవి కేవలం మగదోమలే. మగదోమలు అనేవి ఎటువంటి వ్యాధులను కూడా వ్యాప్తి చేయవు. కేవలం ఆడదోమలే ఏడిస్ ఈజిప్టికి చెందిన ఈ వ్యాధులన్నీ వ్యాప్తి చేస్తాయి. సో ఈ మగదోమలు ఆడదోమలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ జన్యు మార్పిడి పదార్థాలని ఆడదోమల్లోకి ప్రవేశించేటట్లు చేస్తాయండి. సో ఈ ఆడదోమలు అనేవి చనిపోతాయి. దీనివల్ల ఈ దోమలను అరికట్టవచ్చు అని చెప్తున్నారండి ఇది. సో ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ మన ఎగ్జామ్కి వచ్చేసరికి ఆక్సిటెక్స్ అనే సంస్థ, నెక్స్ట్ ఈ దోమల పేరు ఏంటంటే OX5034 అనే జన్యు మార్పిడి చేసిన దోమలను ప్రయోగిస్తున్నారు. ఆల్రెడీ బ్రెజిల్, పనామా, మలేషియా, కేమన్ ఐలాండ్స్లో ఇటువంటి దోమల్ని ప్రయోగించామని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి రెమిటెన్సెస్ గురించి అండి. ఇది ప్రతి ఇయర్ కూడా ఇంపార్టెంటే. ఈ సంవత్సరం 2020-21లో కరోనా ప్రభావంలో మన రెమిటెన్సెస్ భారీగా తగ్గుతాయని అంచనా వేసినప్పటికీ మన యొక్క రెమిటెన్సెస్ ఏం తగ్గలేదు. జస్ట్ 0.2% మాత్రమే తగ్గాయి. $83 బిలియన్ మన దేశీయులు విదేశాల నుంచి పంపిన రెమిటెన్సెస్, అంటే విదేశాల నుంచి మన దేశస్తులు అక్కడ పనిచేసి పంపిన డబ్బులు ఎంత అంటే 2020 రెమిటెన్స్ నివేదికకు సంబంధించి, అంటే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ప్రకారం మనం $83 బిలియన్ అండి. సో నెక్స్ట్ ఎవరు అంటే చైనా. మన వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటే చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది $59.6 బిలియన్ పంపారండి. అత్యధిక రెమిటెన్స్లు పొందిన దేశం ఏంటంటే ఇండియా. ఇది మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఈ రెమిటెన్స్ అనే టాపిక్ వస్తుందండి. అంటే ఇది కరెంట్ అకౌంట్లో ఉంటుంది, ఎవ్రీ ఇయర్ పంపుతారు కాబట్టి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఇది. సో మీరు ఒకసారి ప్రీవియస్ ఎకనామిక్ సర్వే వీడియోస్ చూడండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మన దేశానికి ఎక్కువగా ఎక్కడి నుంచి ఈ సంవత్సరం రెమిటెన్స్ వచ్చాయంటే యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్ మనది రెమిటెన్స్ ప్రపంచంలో అందుకున్న వాళ్ళు, అంటే ఎక్కువ వచ్చిన దేశం. సెకండ్ చైనా అయితే, థర్డ్ మెక్సికో, ఫోర్త్ ఫిలిప్పీన్స్. థర్డ్ మెక్సికో, ఫోర్త్ ఫిలిప్పీన్స్, సెకండ్ చైనా. సో ఈ సంవత్సరం మనకి రెమిటెన్స్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫస్ట్ అంటే మన దేశానికి అమెరికా నుంచి ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో తాజా భారత్కి UAE నుంచి వచ్చిన రెమిటెన్స్లు అయితే అమెరికా నుంచి ఈ సంవత్సరం భారీగా వచ్చాయి. రెమిటెన్స్లు భారీగా తరలి వెళ్ళిన దేశాల్లో కూడా ఫస్ట్ ప్లేస్లో వస్తే, అంటే రెమిటెన్స్లు ఏ దేశం నుంచి ఎక్కువగా వెళ్ళిపోయాయంటే అమెరికా నుంచి వెళ్ళాయండి. ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది రెమిటెన్స్లు తరలి వెళ్ళిన దేశాల్లో. సెకండ్ ప్లేస్లో UAE, ఇవి కూడా ఇంపార్టెంట్. థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియా, ఫోర్త్ ప్లేస్లో స్విట్జర్లాండ్, ఫిఫ్త్ ప్లేస్లో జర్మనీ. ఈ విధంగా అంటే మనం రెమిటెన్స్లు పంపిన దేశాల్లో అమెరికా ఫస్ట్, సెకండ్ UAE. అంటే రెమిటెన్స్లు తీసుకున్న, అంటే వచ్చిన దేశాల్లో మన దేశం ఫస్ట్ ప్లేస్, $83 బిలియన్. ఈవెన్ కరోనా టైంలో కూడా మన యొక్క రెమిటెన్స్లు తగ్గలేదు. యాక్చువల్లీ UAE నుంచి ఈ సంవత్సరం భారీగా తగ్గినప్పటికీ అమెరికా ఆ ప్లేస్ను ఆక్యుపై చేసింది. అమెరికా నుంచి మనకి ఈ సంవత్సరం భారీగా వచ్చేయండి రెమిటెన్స్లు అనేవి. సో చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ప్లేస్ $83 బిలియన్ ఉన్నాం. ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కరెంట్ అకౌంట్లో రెమిటెన్స్ అనే అకౌంట్ ఉంటుంది. రెమిటెన్స్ చాలా ఇంపార్టెంట్ మన దేశానికి. చూస్తే ఈ రెమిటెన్స్ అంటే విదేశీ మారక ద్రవ్యాలు, ఈ రెమిటెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెమిటెన్స్ నివేదికను ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేసేది వరల్డ్ బ్యాంక్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుందండి ఇది 2020. ఫస్ట్ ఇండియా రెమిటెన్స్ వచ్చిన దేశాలు, సెకండ్ చైనా, థర్డ్ మెక్సికో, ఫోర్త్ ఫిలిప్పీన్స్.
రెమిటెన్స్ తరలి వెళ్ళిన దేశాల్లో ఫస్ట్ అమెరికా, సెకండ్ యూఏఈ, థర్డ్ సౌదీ అరేబియా. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అరుణ్ గ్రహంపై చైనా ముద్ర. అంటే అరుణ్ గ్రహం పైన చైనా యొక్క ముద్ర ఎలా పడింది అంటే అంగారకుడి గ్రహం పైన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అంగారక గ్రహం పైన చైనా యొక్క వ్యోమనౌకి సంబంధించి అక్కడ దిగిందండి రోవర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ జూలై 23 వీళ్ళు ప్రయోగించారు అంగారక గ్రహంపైకి ఒక వ్యోమనౌకని. దాని పేరు తియాన్వెన్ 1 అనే ఒక వ్యోమనౌకని లాస్ట్ ఇయర్ జూలై 23 పంపిస్తే ఈ వ్యోమనౌకలో ఏమేమి ఉన్నాయంటే ఈ తియాన్వెన్ అనే వ్యోమనౌకలో ఉన్నవి ఆర్బిటార్, నెక్స్ట్ రోవర్, నెక్స్ట్ వన్ ల్యాండర్. ఈ 3 భాగాలు ఉన్నాయండి. సో ఇవి లాస్ట్ 2 months నుంచి గంట కంటే ఎవ్రీ గంటకి కూడా 1 hourకి 20,000 kilometers ఈ తియాన్వెన్ నుంచి అంటే తిరిగాయి అంటే అంగారక గ్రహంలో ప్రవేశించే ముందు. యాక్చువల్లీ ఈ తియాన్వెన్ వామనౌక నుంచి ఈ ల్యాండరు రోవర్ ఉన్న పరికరం అనేది విడిపోయిందండి. విడిపోయి అక్కడ ల్యాండింగ్ జరిగింది. ఎక్కడ ఎగ్జాక్ట్గా ల్యాండింగ్ అయిందంటే అంగారకుడు ఉత్తరార్ధగోళంలో ఉతోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఉతోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో ఇది దిగిందండి. ఈ ల్యాండర్ రోవర్ ఉన్న మొత్తం ఇన్స్ట్రుమెంట్ అనేది దిగింది. కొన్నాళ్ళకి ఈ ల్యాండర్ నుంచి ఈ రోవర్ విడిపోయి అంటే కొన్ని డేస్కి ఆఫ్టర్ ఇక్కడ దిగింది. ఇప్పుడు ఈ రోవర్ విడిపోయి అక్కడ పరిశోధనలు చేస్తుంది. యాక్చువల్లీ రోవర్ పేరు ఏంటంటే జురాంగ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జురాంగ్ అనే ఈ రోవరు ల్యాండర్ నుంచి విడిపోయి అక్కడ పరిశోధనలు చేసి అక్కడ యొక్క సంఖ్య అంటే వాటి యొక్క సిగ్నల్స్ని చైనాకు పంపిస్తుంది, చైనా అంతరిక్ష కేంద్రాన్ని. చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క రోవర్ పేరు జుయాంగ్ 1, మన వ్యోమనౌక పేరు తియాన్వెన్ 1. ఎక్కడ అంటే ల్యాండింగ్ అయిందంటే ఉతోపియా ప్లానిషియా. చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇది సెకండ్ కంట్రీ, ఇలా అంగారక గ్రహం పైన ల్యాండింగ్ అయిన సెకండ్ కంట్రీ యొక్క వ్యోమనౌకు సంబంధించింది ఇది. అంటే రోవర్ ల్యాండర్ దిగింది. ఫస్ట్ కంట్రీ యుఎస్ అయితే సెకండ్ కంట్రీ చైనా. 1976లోనే యుఎస్కు సంబంధించిన వైకింగ్ 2 అనే వ్యోమనౌక ఈ ఉతోపియా ప్లానిషియా అనే ఏరియాలో దిగిందండి 1976లోనే. నెక్స్ట్ అంటే ఉపగ్రహాలు అయితే చాలా దేశాలు పంపాయి కానీ ల్యాండింగ్ అయితే చేసింది అమెరికా తర్వాత చైనానే సెకండ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ కూడా. ఈ అరుణ్ గ్రహంపైకి దించిన సెకండ్ కంట్రీ అంటే వ్యోమనౌకను ల్యాండింగ్ చేసిన సెకండ్ కంట్రీ చైనా. వ్యోమనౌక పేరు తియాన్వెన్. వారి యొక్క అంటే ల్యాండింగ్ అయిన ఇన్స్ట్రుమెంట్లు ఏమున్నాయంటే ల్యాండరు, రోవర్ ఉన్నాయి. ఈ రోవరు పేరు జురాంగ్. ఇది ఉత్తరార్ధగోళంలో అంగారక గ్రహ ఉత్తరార్ధగోళంలో ఉతోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో ఇది ల్యాండింగ్ అయిందండి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు చెప్పినవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.